నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలో పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ప్రేమ, సోదరభావం, శాంతికి చిహ్నమే రంజాన్ పర్వదినమన్నారు. ప్రతి వ్యక్తి దానగుణం కలిగి ఉండాలని, తనకు ఉన్న దాంట్లో దానం చేయడమే గొప్ప లక్ష్యంగా భగవంతుడు పేర్కొన్నారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని అనుసరించాలని సూచించారు. చక్కగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. आदमी जितना भी बड़ा हो, मालदार हो, फला हो, उसके पास सब कुछ है, लेकिन ईमान की चीज कमजोर है तो पूरा अमाल उसकी जिंदगी बर्बाद। इसलिए मेरे भाई दोस्तों, हमें इसकी फिक्र करे, इरादा करे कि गया रमजान तो चले गया, किसकी मगफिरत हुई, किसकी मगफिरत नहीं हुई मालूम नहीं। अब इस ईदगाह में हमें अज़म करे, इरादा करे, अल्लाह जो करना था नहीं करे, जैसा करे, तेरे हक अदा था, हक अदा नहीं कर सके, तेरी इबादत का हक था हमारे ऊपर नहीं अदा कर सके, तो फौरन हमें अल्लाह की तरफ तवज्जो होकर अल्लाह से दुआ मांगे, मग़फ़िरत करे, तौबा करे। आइंदा इंशाअल्लाह अगर जिंदगी बाकी रही तो हमें उसका हरेंगे भाई इंशाअल्लाह। శుభాకాంక్షలు. కావలి అభివృద్ధి ప్రదాత, మనసున్న మహారాజు, మా ప్రీతమ నాయకులు, కావలి శాసనసభ్యులు, గౌరవనీయులైన శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి కావలి పట్టణ 22వ వార్డు ప్రజలకు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. మీ షేక్ రసూల్, 22వ వార్డు టీడీపీ నాయకులు, కావలి పట్టణం. Hi Nilor, please subscribe to N3 TV.